ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పైన ఏనాడైనా ప్రశ్నించారండి? జస్ట్ టాస్కింగ్ అంటూ ఈరోజు తగుదనమ్మ అంటా వచ్చి అన్ని విషయాలపైన ఎక్కడా లేని ఐడెంటిటీ క్రైసిస్ ఆయన బాధపడతా ఉన్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దేకట్లేదు. అట్లీస్ట్ నన్ను యూట్యూబ్లో ఎవరైనా టార్గెట్ చేస్తే ప్రకాష్ రాజ్ వచ్చినాడు, పాపులారిటీ వచ్చింది, ఏదో ఒక సినిమాలో ఇస్తారు అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా అతనికి? RRR గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి. ఎంపీ అంటే ఎవరండి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ డీజీపీ క్యాడర్ సమానమైనటువంటి వ్యక్తిని ఈరోజు నువ్వు బొత్సులో నాయకత్వం అన్న పదం దగ్గర నుంచి అతనిని హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాన్సిట్ వారెంట్ లేకోకుండా గుంటూరు సిఐడి కోర్టుకు తీసుకొని వచ్చి అతన్ని రొమ్ముల పైన కూర్చొని బాధినటువంటి 3rd డిగ్రీ ఉపయోగించారు. మరి ఆనాడు ఈ ప్రశ్న ఏమైపోయింది? జస్ట్ ఆస్కింగ్ ఏమైపోయింది? మరి బీవీఆర్ బొబ్బూరి వెంగళరావును మరి ఆయన పైన కేసు పెట్టుకోకుండా స్టేషన్ తీసుకుని వెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించారండి. మరి ఇది కక్ష సాధింపు కాదా? మరి ఆనాడు ఈ జస్ట్ ఆస్కింగ్ ఏమైపోయింది? నేను ప్రకాష్ రాజ్ని అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మాల్పూరి కళ్యాణి గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మహిళా నేత, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మహిళా అధ్యక్షురాలు పొజిషన్లో ఉన్నారు. మరి ఆమె పైన ఏకంగా లేడీ కానిస్టేబుల్ ఇంట్లోకి వెళితే డ్రెస్ కూడా మార్చినీకోకుండా ఆమె హౌస్ అరెస్ట్ చేసి సరాసరిగా స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. మరి ఆనాడు ఈ జస్ట్ ఆస్కింగ్ ఏమైపోయింది?